మాజీ మంత్రి మల్లారెడ్డి జోకులు, కామెడీ స్పీచ్లు, కుల్లం మాట్లాడి ఫుల్లుగా నవ్వించే పంచే డైలాగులు ఇంకొద్ది రోజులే అనిపిస్తున్నది. ఎందుకంటే మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాడట. ఏంది కొద్దిగా బాధ కలిగినట్టయిందా? గుండెలల్లా కలక్కుమంటున్నదా? తెలంగాణ పబ్లిక్ అట్లా అయ్యేటట్టు మాట్లాడిండు మల్లారెడ్డి. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఓ దేవుడా, ఇప్పుడు ఎట్లా? అసెంబ్లీలో మల్లారెడ్డి గుండు నిమురుకుంటా కైత్కాలు, చమత్కారాలు, పరస్కారాలు మాట్లాడే మల్లారెడ్డి మాటలు వినబడకుంటే ఇంకేమైనా ఉంటుందా? అవన్నీ ఇంకో 3 ఏళ్ల తర్వాత కానరాకుండా అయ్యేటట్టే ఉన్నాయి. కడుపులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి కడుపుబ్బ నవ్విచ్చే లీడరు రాజకీయాలకు దూరం అవుతున్నా అంటే బాధ కలుగుతుంది. ప్రపంచ నంబర్ 1 ఆటలాడి రిటైర్ అవుతుంటే అభిమానులకు ఎంత బాధ అవుతుందో అంతకంటే ఎక్కువనే మల్లారెడ్డి రాజకీయాలకు దూరం అవుతున్నాడంటే బాధపడుతున్నారు తెలంగాణ జనాలు. తన మాటలతోని రాజకీయాలకు వన్నె తెచ్చిన మల్లారెడ్డి మళ్ళా అసెంబ్లీ, పార్లమెంట్లా కనబడతలేరనే వార్తలు బాగా వచ్చినాయి. అదే ముచ్చట మీద మీడియా మల్లారెడ్డిని మళ్ళొకసారి అడిగితే ఏమంటున్నాడు ఈనుండ్రి. రాజకీయాలకు దూరం అన్నారు కదా సార్, వారసత్వం ఏమైనా కొనసాగిస్తారా? దూరం ఏమి నేను అనలేదయా. నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. యాది పెట్టు, రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలో నువ్వు ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగిండు ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. ఇగో గిందుకే కదా గీ నవ్వులు ఉండయానే కదా మల్లారెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్ అవుతాడు అనే వార్తని తెలంగాణ జనాలు బాధపడ్డది. మరి ఎందుకు అట్లా అన్నాడు అంటే, ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్కి వెళ్ళిపోయిందట. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. వీల్ చైర్లో కూర్చొని కూడా పరిపాలన చేసిండ్రు, అది యాది పెట్టుకో అన్నట్టు విలేకరికే చెప్తున్నాడు. జపాన్ దేశంలో రిటైర్మెంట్ లేదు. మొన్ననే జపాన్ దేశానికి పోయొచ్చిన కాబట్టి నాకు కూడా రిటైర్మెంట్ లేదని అందరినీ నవ్వించిండు మల్లారెడ్డి. ఇగో గిట్లా నవ్వించి జనం ఆరోగ్యంగా ఉండే తానికైనా మల్లారెడ్డి రాజకీయాలకు దూరం కావద్దని కోరుకుందాం. ఒకవేళ రాజకీయాలను మల్లారెడ్డి ఇడిచిన, మల్లారెడ్డిని మాత్రం రాజకీయాలు ఇడిచేటట్టు లేవు. కాకపోతే పార్టీలు మారుతాడు కావచ్చు కానీ రాజకీయాలకు రామ్ చెప్పుడు జరిగే పనే కాదు. పెద్ద పెద్ద విద్యా సంస్థలు నడుపుతున్నాడు కదా, వాటి కోసమైనా రాజకీయాలలో ఉండాలి. అంతేనా కాదా? ఏదైతే జరగొద్దు అనుకున్నామో అదే జరుగుతున్నది తెలంగాణలో. ఆంధ్రాలో నౌకర్లు చేసేటోళ్ళు డిప్యూటేషన్ల పేరుతోని ఇక్కడికి చేరి మన మీద పెత్తనం చేసిండ్రు. మనకు ఉద్యోగాలు లేకుండా చేసిండ్రని మనోళ్ళు 1969లా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిండ్రు. అగో దాన్ని మళ్ళా మొదటికి తీసుకొస్తున్నారు. ఆనాడు కొత్తగూడ థర్మల్ పవర్ పాయింట్లా మొత్తం ఆంధ్రలోనే తీసుకొచ్చినట్టే ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చినాక కూడా ఆంధ్ర నుంచి 3 ఏళ్ళు తెలంగాణలో కొలువులు చేసేదానికి బదిలీ కాగితాలు టేబుల్ల మీద టకాటకాగా అదులుతున్నాయి. ఏపీ జెన్కోల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా డ్యూటీ చేసే రాజేశ్వరిని TGSPDCLకు బదిలీ మీద రాబోతున్నదట. అంటే చూడుండ్రి, ఏదైతే జరగొద్దని కొట్లాడినామో, ఎన్నెన్ని పోరాటాలు చేసినామో అవన్నీ గంగల కలుపుతున్నారు. మీకు మాకు పొత్తు వద్దనే కదా, మహారాష్ట్రం మాకు కావాలనే కదా కొట్లాడింది. మళ్ళీ ఇప్పుడు ఈ బదిలీలేంది, ఆంధ్రోల పెత్తనం మళ్ళీ ఇక్కడ చేసుడేంది, వాళ్ళ తెలివినంతా మనోళ్ళ మీద ప్రయోగించి అణిచేసుడేంది. సొంత రాష్ట్రం సాధించుకున్నది గిందుకేనా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ సర్కారు సీఎం రేవంత్ రెడ్డి బదిలీలకు ఎందుకు ఓకే చెప్పిండు? 1200 అమరుల త్యాగాలు ఉత్తయేనా? ఎసోంటి పొత్తులు ఉండొద్దావు ఆంధ్రకు తెలంగాణకు నడమ అని దేని దానికి వంచుకుంటే మళ్ళీ ఇదేంది చిన్నగా తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా వెనక మరలా అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ వాదులు. ఈ కాంగ్రెస్ పాలకులు తెలంగాణను ఏం చేస్తారో ఏమో అని భయపడుతున్నారట. ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు ఏందో ఏమో పోన్రి.